तत्र स्कन्दं ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। तत्र स्कन्दं नियतवसतिं पुष्पमेघीकृतात्मा पुष्पासारैः स्नपयतु भवान् व्योम गङ्गाजलार्द्रैः रक्षाहेतोर्नव नवशशिभृता वासवीनां च मूनाम् अत्यादित्यं हुतवः मुखे संभृतं तद्धि तेजः। तत्र स्कन्दं नियतवसतिं पुष्पमेघीकृतानां कृतात्मा तत्र स्कन्दं नियतवसतिं पुष्पमेघीकृतात्मा तत्र स्कन्दं नियतवसतिं पुष्पमेघीकृतात्मा पुष्पासारैः स्नपयतु भवान् व्योमगङ्गाजलार्द्रैः पुष्पासारैः स्नपयतु भवान् व्योमगङ्गाजलार्द्रैः पुष्पासारैः स्नपयतु भवान् व्योमगङ्गाजलार्द्रैः रक्षाहेतोः नवशशिभृता वासवीनां च मूनाम् रक्षाहेतोर्नवशशिभृता वासवीनां च मूनाम् रक्षाहेतोर्नवशशिभृता वासवीनां च मूनाम् अत्यादित्यं हुतवः मुखे संभृतं तद्धि तेजः। अत्यादित्यं हुतवः मुखे संभृतं तद्वितेजः तद्धि तद्वीन अక్కడ तद्धि तद्धि तेजः अत्यादित्यं हुतवः मुखे संभृतं तद्धि तेजः। तत्र स्कन्दं नियतवसतिं पुष्पमेघीकृतात्मा पुष्पासारैः स्नपयतु भवान् व्योमगङ्गाजलार्द्रैः रक्षाहेतोः नवशशिभृता वासवीनां च चमूनां अत्यादित्यं हुतवः मुखे संभृतं तद्धि तत् हि तेजः। स्नपयतु भवान् स्नपयतु भवान् स्नपयतु भवान् स्कन्दं स्नपयतु। भवान् कथं भूतो भवान्? पुष्पमेघीकृतात्मा पुष्पमेघीकृतात्मा पुष्पासारैः व्योमगङ्गाजलार्द्रैः पुष्पमेघीकृतात्मा भवान् स्नपयतु। नियतवसतिं स्कन्दम् తత్ర అంటే పోయిన శ్లోకంలో ఉజ్జయిని దాటిన తర్వాత అంటే కొంచెం మధ్యప్రదేశ్ లో నార్దర్న్ ఏరియా దేవగిరి దేవగిరి
కాబట్టి తత్ర నియతవసతిం స్కందం పుష్పమేఘీకృతాత్మా భవాన్ వ్యోమగంగాజలార్ద్రైః పుష్పాసారైః స్నపయతు. హి తత్ తేజః తత్ తేజః చమూనాం వాసవీనాం భవతి అని వస్తుంది ఇక్కడ వ్యాపదం. సంభృతం భవతి, సంభృతం ఆసీత్, సంభృతం ఆసీత్. సో హి తత్ తేజః హుతవః ముఖే సంభృతం ఆసీత్. ఇంకా దేనికోసం? చమూనాం వాసవీనాం, వాసవీనాం చమూనాం, వాసవీనాం చమూనాం రక్షాహేతోః సంభృతం, రక్షాహేతోః కేన సంభృతం? నవశశిభృతా, అంతే, నవశశిభృతా సంభృతం. అత్యాదిత్యం తేజః అంటే ఎలా వస్తుంది? తత్ నవశశిభృత వాసవీనాం చమూనాం రక్షాహేతోః హుతవః ముఖే అత్యాదిత్యం సంభృతం తేజః ఆసీత్. సో మొత్తం కలిపి తత్ర నియతవసతిం స్కందం పుష్పమేఘీకృతాత్మా భవాన్ పుష్పాసారైః వ్యోమగంగాజలార్ద్రైః పుష్పాసారైః వ్యోమగంగాజలార్ద్రైః పుష్పాసారైః స్నపయతు. హి తత్ తేజః నవశశిభృతా వాసవీనాం చమూనాం రక్షాహేతోః. ఓహో, అత్యాదిత్యం తేజ అని వస్తుంది కదా. సో తత్ అత్యాదిత్యం తేజః నవశశిభృతా వాసవీనాం చమూనాం రక్షాహేతోః హుతవః ముఖే సంభృతం ఆసీత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తత్ర అంటే ఆ దేవగిరి గురించి పూర్వం వచ్చింది, ముందర శ్లోకం. నియతవసతిం స్కందం. నియతవసతి అంటే ఏంటి? ఎప్పుడు, నియతం సదా సర్వదా, వసతిం ఉండేటటువంటి. స్కందం, స్కందుడు అంటే ఎవరు? సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్య స్వామి. స్కందం సుబ్రహ్మణ్యం. భవాన్ నువ్వు ఎట్లా? ఈ పుష్పమేఘీకృతాత్మ అంటే నువ్వు పుష్పములే మేఘములుగా కలిగిన శరీరము కలిగిన వాడవై. అంటే ఏంటంటే మామూలుగా నీళ్లు కదా, ఇది మేఘంలో ఉండేవి నీళ్లు. నువ్వు అంటే మామూలుగా ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది, నదులకి మేఘాలకి కామ రూపిత్వం అని అంటారు. వాళ్ళు కోరుకున్న శరీరం వాళ్ళకి వచ్చేటట్టు. కాబట్టి నువ్వు మామూలుగా నీళ్లు మాత్రమే ఉంటాయి, అలా కాకుండా మొత్తం నువ్వు పుష్పాలతో ఒక మేఘంలాగా అయిపోయి వ్యోమగంగా జలార్ద్రై. వ్యోమగంగా అంటే ఆకాశగంగ. ఆకాశగంగ యొక్క జలము చేత
తడపబడినటువంటి, అంటే ఆర్ద్రము అంటే ఏంటి, తడపబడినటువంటి, పుష్పాసారై, పుష్పముల యొక్క ఆసారము అని అంటే ధార, అంటే పుష్పాలను కురిపించు నువ్వు, పుష్పవృష్టి, పుష్పవర్షము. ఆ పుష్పవర్షము, ఆ నీళ్ళ పుష్పాలన్నీ కూడా గంగాజలం చేత తడపబడి ఉండేటట్టు ఉన్నటువంటి పుష్ప ధారల చేత స్కందం సుబ్రహ్మణ్యుణ్ణి స్నపయతు, ఆయనకు అక్కడ స్నానం చేయించు, అభిషేకించు. ఎందుకు అంటే ఎందుకంటే తత్ అత్యాదిత్యం తేజ, తత్ అంటే ఇక్కడ ఆ సుబ్రహ్మణ్యుడు, ఆ దైవము అత్యాదిత్యం తేజ, ఆయన ఆదిత్యుడనే అతిశయింప, అంటే ఆదిత్యుడి కంటే ఎక్కువైనటువంటి అత్యాదిత్యం. అత్యాదిత్యం అంటే ఏంటి, ఆదిత్యం అతిక్రాంత్య అంటే ఏంటి, ఆదిత్యుడిని కూడా దాటినటువంటి, అంటే ఆదిత్యుడి కంటే ఎక్కువైనటువంటి తేజస్వరూపం. ఆయన ఎందుకు పుట్టాట అంటే నవశశిభృత. నవశశి అంటే ఏంటి, బాలచంద్రుడు. నవశశిభృత, చంద్రుణ్ణి తలపై పెట్టుకున్నటువంటి వాడు ఎవరు, శివుడు, చంద్రశేఖరుడు అని అంటాం కదా. బాలచంద్రుడిని తలపై పెట్టుకున్నటువంటి శివుడి చేత వాసవీనాం చమూనాం, సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు పుట్టాడు అని అంటే ఆయనని దేవసేనాధిపతి అని అంటారు. వసవహ అంటే వసవుడు అని అంటే ఇంద్రుడు, వాసవీనాం అంటే ఇంద్రుడికి సంబంధించినటువంటి, చమూనాం, చమూనాం అంటే చము అని అంటే ఏంటి, సమూహం, సేన అని అర్థం, సేన అని కూడా అర్థం. అంటే ఇంద్రుడికి అంటే దేవసేనము అని అర్థం. వాసవీనాం చము అంటే దేవతల యొక్క సేనకి, సేనని, చమూనాం అంటే వాటిటి యొక్క రక్షాహేతో, వాటిని రక్షించడం కోసము ఆయన శివుడి చేత హుతవహ ముఖే, హుతవహుడు అంటే ఎవరు, అగ్ని, అగ్ని యొక్క ముఖమునందు సంభృతం పుట్టాడు. అగ్ని నుంచి ఉద్భవించినటువంటి వాడు ఈయన మన సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకి గాంగేయుడు అని కూడా పేరు, షాణమాతురుడు అని కూడా పేరు. ఇక వస్తుంది కదా మామూలుగా ఏంటిది, షాణమాతురుడు అంటే ఆయనకి కృత్తిక, అలాగే కార్తికేయుడు. సో ఈయన ఉత్పత్తి చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన పార్వతీదేవి వలన పుట్టినటువంటి వాడు కాదు. అగ్నిదేవుడు, గంగాదేవి, 6 కృత్తికలు, వీళ్ళందరి వలన పుట్టినటువంటి వాడు కుమారస్వామి. కాబట్టి అందుకని ఆయన హుతవహ అంటే అగ్ని వలన, అందుకని ఆయనకు అగ్ని నక్షత్రం, అగ్ని స్వరూపుడు ఆయన, అగ్ని నక్షత్రంలో పుట్టాడు ఆయన. సో ఇట్లా సంబంధం ఉందన్నమాట. కాబట్టి ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామిని నువ్వు అభిషేకం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ మామూలుగా తారకాసురుడి యొక్క వధ కోసం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉత్పత్తి అనమాట. ఆ తారకాసురుని వధించిన తర్వాత నేను ఇక్కడ ఉంటాను అని, దేవగిరిలో నేను ఉంటాను అని ఆయన అన్నారు అని చెప్పని మనకి స్కంద పురాణంలోనో ఎక్కడో తెలుస్తుంది. దాన్ని తీసుకొని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. నియత వసతి. ఓహో, అంటే రెండో వాక్యం వచ్చేసరికి ఆయన ఇక్కడ ఎందుకున్నారు అంటే ఆయన గొప్పతనం చెప్తున్నాడు. నువ్వు ఈయనకి చేయి అంటే ఇంత ముందర మహాకాలుడు గురించి చెప్పాడు, ఆయన గొప్పవాడు, మహాకాలుడు. మరి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క గొప్పతనం చెప్పాలిగా. అవును. ఇవి వచ్చేసరికి నియత వసతి, నియత వసతి, నియత స్కందుడికి నియతాచ సా వసతిశ్చ నియత వసతి, నియతాచ సా వసతిశ్చ నియత వసతి తం నియత వసతం, తాం నియత వసతిం, తాం నియత వసతిం. కరెక్టే. నియతా వసతి యస్య సహ, నియతా వసతి యస్య సహ నియత వసతి తం నియత వసతి. పుష్పమేఘీకృతాత్మ,
మేఘీకృతం అనేది ఒక పదంగా తీసుకోనా? అంటే అపుష్పం పుష్పాణం మేఘ పుష్పమేఘ, పుష్పాన అపుష్పమేఘం పుష్పమేఘీకృతం పుష్పమేఘీకృత అని వస్తుంది అభూత ఓకే. తద్భావం. అపుష్పమే పుష్పమేఘి అపుష్పమేఘ ఆత్మా యస్య సహ పుష్పమేఘీకృతాత్మ అని వస్తుంది. అంటే అపుష్పమేఘం మేఘీకృతం, అపుష్పమే మేఘీకృత పుష్పమేఘీకృతాత్మ పుష్పమేఘీకృత తస్య ఆత్మ సహ ఏవ పుష్పమేఘీకృతః ఆత్మా యస్య సహ శరీరం. పుష్పమేఘీకృతః ఆత్మా యస్య సహ పుష్పమేఘీకృతాత్మా. పుష్ప ఆసారైః పుష్పానాం ఆసారః పుష్పాసారః తైః పుష్పాసారైః. వ్యోమ గంగా జలార్ద్రైః. వ్యోమస్య వ్యోమే గంగా. వ్యోమన్ శబ్దం నకారాంత శబ్దం. వ్యోమని గంగా. వ్యోమ్ని వ్యోమని లేదా వ్యోమ్ని. వ్యోమ్ని వ్యోమని గంగా. గంగా వ్యోమ గంగా. వ్యోమ గంగా వ్యోమగంగాయాః జలాని. వ్యోమగంగాయాః జలాని. వ్యోమగంగా జలాని అంటే దాని చేత వచ్చే అంటే తడి జలైః ఆర్ద్రః జలైః ఆర్ద్రః వ్యోమగంగా జలార్ద్రః. రక్షాహేతోః రక్షాయాః హేతుః రక్షాహేతుః. రక్షాయాః హేతుః రక్షాహేతుః. సవీనాం చవూనాం నవశశి నవశశి భృత. భృత అంటే ధరించిన వాడు అని వస్తుంది. ఋకారాంతం లేకపోతే భృత్ తకారాంతం. ఓకే. నవశశిం నవశ్చాసౌ శశీ చ నవశశి నవశశినం శశినం బిభర్తీతి నవశశిభృత్. బిభర్తీతి నవశశిభృత్. నవశ్చాసౌ శశిః నవశశిః. శశిన్ నవశ్చాసౌ శశి నవశశి శశిః శశీ నవశశి నవశశినం బిభర్తీతి నవశశిభృత్. నవశశినం బిభర్తీతి నవశశిభృత. తేన నవశశిభృత. తృతీయ. అవును కదా. నవశశిభృత. అది నేను కర్త లాగా కర్తృ అట్లా అనుకున్నా. అత్యాదిత్యం అంటే ఆదిత్యం అతిక్రాంత్య. ఆదిత్యం అతిక్రాంత్య అత్యాదిత్యం. హే హుతవః ముఖే. హుతవః అంటే అగ్ని అంతేనా? హుతం వహతీతి హుతవః అంటే అగ్ని. హుతం వహతీతి హుతవః. హుతవహస్య ముఖం హుతవః ముఖః. హుతవః ముఖం తస్మిన్ హుతవః ముఖే. తస్మిన్ హుతవః ముఖే. హుతవః ముఖే సంభృతం. తత్ర స్కందం నియతవసతిం పుష్పమేఘీకృతాత్మా పుష్పాసారైః స్నపయతు భవాన్ వ్యోమగంగా జలార్ద్రైః. రక్షాహేతోర్నవశశిభృతా వాసవీనాం చమూనాం అత్యాదిత్యం హుతవః ముఖ్యే సంభృతం తద్ధి తేజః.